కానీ చాలా రోజులుగా మేడం నాకు కాంటాక్ట్లో లేరు. మేడం కాంటాక్ట్లో లేరా, లేక నువ్వే కావాలని మేడంతో కాంటాక్ట్లో లేవా? ఎందుకు మరి అలా అంటున్నావు? తప్పు చేసావు మనోహరి. చిన్నప్పటి నుంచి నిన్ను పెంచి చదువు చెప్పించి నిన్ను ప్రయోజకురాలను చేసిన గురువు, అమ్మతో సమానమైన మనిషి పట్ల నువ్వు ఇలా ప్రవర్తించడం ఏమీ బాగలేదు. అరుంధతి ఉంటే ఇలా జరగనిచ్చేది కాదు. నువ్వు అరుంధతి స్నేహితురాలివే కదా, ఇలా ఎందుకు చేశావు? అసలు ఏం జరిగిందమ్మా? అరుంధతి నువ్వు ఈవిడ దగ్గర పెరిగారు, చదువుకున్నారు. మీ ఇద్దరి గురించి ఈవిడికి బాగా తెలుసు. అలాగే అరుంధతి ఎలా చనిపోయిందో, ఎవరు చంపారో కూడా ఈవిడకి తెలుసు. తనకు తెలిసింది నాతో చెప్పాలని ఈవిడ చాలాసార్లు అనుకున్నారు. కానీ అరుంధతిని చంపిన హంతకురాలు ఈవిడ నాతో విషయం చెప్పకుండా అడ్డుకున్నారు. చివరిగా నన్ను కలిసి విషయం చెప్పాలనుకున్న ఈవిడ ఆ హంతకుల దాడికి గురయ్యి తీవ్రంగా గాయపడ్డారు. అప్పుడే జరిగిందంతా మర్చిపోయారు. ఇప్పుడు ఈవిడికి ఏమీ గుర్తులేదు. థాంక్ గాడ్, నన్ను సేవ్ చేశావు. తను ఎవరో కూడా తనకు తెలియని పరిస్థితిలో ఈవిడ కనిపించారు. ఇంటికి తీసుకొచ్చాను. ఇంకా నా గురించి అన్ని నిజాలు చెప్పిందని తీసుకొచ్చావేమో అని భయపడ్డాను. ఈవిడ ఇలాంటి పరిస్థితుల్లో ఉందని నువ్వు ఎందుకు తెలుసుకోలేదు మనోహరి? అవును, ఇంకెన్నాళ్ళు ఆ రాక్షసుని క్షమిస్తారు? ఆ హంతకురాలికి శిక్ష పడాలి. ఈ రోజు అమరేంద్ర గారితో ఆ దెయ్యం గురించి అంతా చెప్పేస్తాను. వద్దు మేడం, ఆయనతో ఇప్పుడు ఏం చెప్పొద్దు. అదేంటమ్మా, ఆ రాక్షసి మీ అక్కను చంపేసింది. మీ అక్కగారి పిల్లల్ని పొట్టన పెట్టుకోవాలని చూసింది. నిన్ను నీ కూతుర్ని 5 ఏళ్ల పాటు మీ ఇంటికి దూరం చేసింది. మీ భార్యాభర్తలను విడదీసింది. అలాంటి దాన్ని వదిలేస్తే ఇంకా ఎన్ని ఘోరాలు చేస్తుందో. మా అక్క కారణంగా మా ఆయనకి మనోహరి అంటే ఒక గౌరవం, నమ్మకం ఉన్నాయి మేడం. మనోహరికి ఏ కష్టం రాకుండా చూసుకుంటామని ఆయన మా అక్కకి మాటిచ్చారు. అందుకని దాన్ని అలాగే వదిలేస్తావా? అది చాలా ప్రమాదమమ్మా. తెలుసు మేడం, కానీ మీరు నేను మనోహరి గురించి మాటలతో చెప్పకూడదు. ఒకటి, మనోహరి రియలైజ్ అయ్యి చేసిన తప్పులకి పశ్చాత్తాపడి ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. అది జరగదమ్మా. ఆ దెయ్యం మారదు. దానికి ఎప్పటికీ బుద్ధి రాదు. అలా జరగకపోతే రెండో మార్గం ఉంది మేడం. ఆయన మనోహరి గురించి వెతుకుతున్నారు. రణ్వీర్ భార్య మనోహరినే అని ఆయనకి త్వరలోనే తెలుస్తుంది. అప్పుడు ఆయన శిక్షిస్తారు. అప్పటి వరకు మనం ఆగాలి. ఆ లోపు మనోహరి ఏదైనా చేస్తే? చేయడానికి ఇంకేం లేదు మేడం. తన పాపం పండింది. ఆయన చాలా దగ్గరకొచ్చేశారు. అతి త్వరలో ఆయనకు నిజం తెలిసిపోతుంది. దయచేసి మీరు ఆయనకేం చెప్పకండి. ఏంటి నువ్వు చేసిన పని? నా మీదే చేయి చేసుకుంటావా? ఇందాక సరస్వతి కొట్టింది, ఇప్పుడు నువ్వు చేసిన పనికి కొట్టడం కాదు,
నిన్ను ఏం చేసినా పాపం లేదు. నేనేం చేశాను? స్కూల్లో అంజు శాంపిల్స్ ఎందుకు తీసుకున్నావు? నేను శాంపిల్స్ తీసుకోవడం ఏంటి? నాకేంటి అవసరం? నాకంతా తెలుసు, తప్పించుకోలేవు. నిజం చెప్పు. అంజు రణ్వీర్ కూతురేమో టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది కదా అని శాంపిల్స్ తీసుకున్నాను. అంజు రణ్వీర్ కూతురైతే నీ కూతురు కాదా? నువ్వు వాడి భార్యవేగా. వాడితో కలిసి నువ్వు వదిలేసిన బిడ్డనే కదా మీరు వెతుకుతున్నారు. ఆ బిడ్డతో రణ్వీర్ కి చాలా పనుంది. తెలుసు. బిడ్డతో రణ్వీర్ కున్న పనేంటో నాకు తెలుసు. బిడ్డ దొరికాక రణ్వీర్ ఏం చేస్తాడో కూడా తెలుసు. బిడ్డ దొరక్కపోతే రణ్వీర్ నిన్నేం చేస్తాడో కూడా తెలుసు. అందుకే కదా ఆ బిడ్డ కోసం అంతలా వెతుకుతున్నావు. తప్పు చేస్తున్నావు మనోహరి. ఈ విషయం ఆయనకు తెలిసిందంటే నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. నా బిడ్డ కోసం నేను వెతకడం తప్ప? ఫస్ట్ టైం నా బిడ్డ అన్నట్టున్నావు. అప్పుడు బిడ్డను వదిలేయడం ఎందుకు, ఇప్పుడు వెతకడం ఎందుకు? అదంతా నీకు అనవసరం. ఓకే, కానీ మీరు అంజు జోలికి రావద్దు. మీరు వెతుకుతున్న బిడ్డ అంజు కాదు. మా బిడ్డ అంజు కాదని నువ్వెలా చెప్తున్నావు? ఎలా ఏంటి? నేను ఆయన భార్యని. ఆ 5 మంది పిల్లలు మా పిల్లలే. నమ్మమంటావా? నమ్మకు. నేను ఈ విషయం ఆయనతో చెప్తాను, ఆ తర్వాత నీ ఇష్టం.